జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన జీవాహారం, యేసే ఆహారం, ప్రభు వాక్యమే జీవాహారం. We bring greetings to you in the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు బలమైన నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. We are happy to come to your home with bread of life. జీవాహారం బట్టి దేవుని స్తుతిస్తున్నాం. ఈ కార్యక్రమంతో మీ గృహాల్లోనికి రావడం సంతోషం. John chapter 6:35 Jesus says, I am the bread of life, whoever eats of me will neither hunger nor thirst. యోహాను సువార్త 6:35 వచనంలో జీవాహారమును నేనే, నన్ను భుజించువాడు ఎప్పుడు కూడా ఆకలి కొనడు అని చెప్పాడు. So he has given his life so that you will have life in fullness. సమృద్ధైన జీవం పొందుకోవడానికి కొరకే దేవుడు తన ప్రాణాన్ని జీవాన్ని మన కొరకు ప్రభు అనుగ్రహించాడు. When you eat this spiritual food, ఈ ఆత్మ సంబంధమైన ఆహారాన్ని మనం భుజించినప్పుడు you will neither hunger nor thirst. దప్పిక కొనవు, ఆకలి కొనవు. Jesus has come as a bread of life to you. యేసుక్రీస్తు ప్రభు మీ కొరకు జీవాహారంగా వచ్చాడు. That's why this జీవాహారం program you should not miss and tell your friends also. అందుకే జీవాహారం కార్యక్రమాన్ని ఎవరు కూడా మిస్ అవ్వద్దు. మీ స్నేహితులు కూడా దీన్ని పరిచయం చేయండి. We are talking the restoration message. పునరుద్ధరణ సందేశాలు మీకు అందిస్తున్నాం. Restoration of life. జీవ పునరుద్ధరణ. 103 Psalm verse 4. 103వ కీర్తన 4వ వచనం. Says he redeems our life from destruction. సమాధిలో నుండి మన ప్రాణమును ఆయన విమోచించుచున్నాడు. That's why the Son of God had to come down and die on the cross. అందుకే దేవుని కుమారుడు ఈ భూలోకానికి వచ్చి మనందరి కొరకు ఆయన మరణించవలసి వచ్చింది. In order to give you first of all abundant life. మొట్టమొదటిగా సమృద్ధి అయిన జీవాన్ని మనకి ఇవ్వడానికి. Secondly 100-fold life. రెండవది నూరంతల జీవం ఇవ్వడానికి. Thirdly eternal life. మూడవది నిత్య జీవం ఇవ్వడానికి. We spoke about abundant life last week. గత వారంలో నేను సమృద్ధి అయిన జీవం గురించి మాట్లాడాను. Now I want to speak about 100-fold life. ఇప్పుడు నూరంతల జీవితం గురించి నేను మాట్లాడబోతున్నాను. Jesus said those who left a father or mother or husband or wife or land everything, I will give you 100-fold life along with persecution. యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకంలో ఆయన చెప్పాడు, ఎవరైతే తన తండ్రిని తన తల్లిని అన్నదమ్ములనైనా అక్కచెల్లెలనైనా భూములనైనా ఇండ్లనైనా వదిలిపెట్టి ఆయనను వెంబడిస్తే ఈ భూలోకంలో నూరంతల ఫలం వారు పొందుకుంటారని చెప్పారు. అది బహుశా శ్రమలు ఉండొచ్చు, శ్రమలతో పాటు నూరంతల జీవం మీకు ఉంటుంది. ఆమేన్. ఆమేన్. Don't think when you follow Jesus you won't have శ్రమ. ఈ మాట జాగ్రత్త వినాలి ప్రియులారా. యేసు ప్రభును వెంబడించినంత మాత్రాన ఏ కష్టం నష్టం వ్యాధి బాధలు ఇబ్బందులు ఉండవని అనుకోకండి. Beginning of the message I said, along with the persecution, along with all the problems, you can enjoy abundant life. ప్రారంభంలోనే నేను చెప్పాను, ఈ సమృద్ధి అయిన జీవాన్ని మనం పొందుకుంటాం. అయితే శ్రమలు లేకుండా కాదు, సమస్యలతో పాటు శ్రమలతో పాటు ఇబ్బందులతో పాటు సమృద్ధి అయిన జీవాన్ని మనం పొందుకుంటాం. All of us have, even including Teresa Paul. మనందరం కూడా తెరిసా పాల్ గారితో సహా Everybody has problems and tribulation in life. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో సమస్యలు శ్రమలు బలహీనతలు ఉంటూ ఉంటాయి. God keeps somebody around you to disturb you or rub you like sandpaper. చూడండి, అప్పుడప్పుడు మనల్ని ఆ యొక్క శాండ్ పేపర్ తో మనల్ని అలాగా రాస్తూ మనల్ని అలాగ ఉంచడానికి కొరకు మన ప్రక్కనే ఎవరినో పెడతాడు దేవుడు. Even in your families. కొన్నిసార్లు మీ కుటుంబాల్లో కూడా అలాంటి వాళ్ళని దేవుడు పెట్టొచ్చు. So that is for your good. అది మీ మేలు కొరకే. That is your heavenly Father is pruning you. పరలోకపు తండ్రి మిమ్మల్ని ప్రూన్ చేస్తున్నాడు, అంటే మిమ్మల్ని కత్తిరిస్తూ సరి చేస్తున్నాడు. కత్తిరిస్తూ, yeah. So then heavenly potter may be breaking you. పరలోకపు మరి కుమ్మరి మిమ్మల్ని కొన్నిసార్లు విరగొడతాడు, సెట్ చేస్తాడు. In order to make you and a beautiful vessel for his use. ఆయన మహిమార్థమై లేక ఆయన ఉపయోగించుకునే వీలుగా ఉండే ఒక మంచి పాత్రగా చేయడం కొరకు. Heavenly goldsmith may put you in fire so that you will reflect the Son of God. పరలోకపు కంసాలి ఆయన మిమ్మల్ని కొన్నిసార్లు అగ్ని అనే పుటంలో వేసి మిమ్మల్ని కాల్చవచ్చు. కారణం ఏంటి అంటే ఆయన యొక్క రూపాన్ని నీలో చూసుకోవడానికి. Whatever comes you tell the devil I am going to enjoy abundant life. మాట వింటున్నారా? సైతాన్తో మీరు చెప్పాలి, ఏ సమస్యలు వచ్చినా ఏ కష్టం వచ్చినా మరి నేను సమృద్ధి అయిన జీవాన్ని అనుభవిస్తానని చెప్పాలి. You should know when you follow Jesus the devil is very active in your life. క్రీస్తు
ప్రభువును నీ వెంబడిస్తుంటే దయ్యం నీ జీవితంలో కొంచెం ఎక్కువ చురుకుగా పనిచేస్తాయి. And devil is not almighty. ఈ సైతానుడు సర్వశక్తుడు కాదు సుమా. He is mighty, he is powerful. వాడు బలవంతుడే, వాడికి శక్తి ఉంది. But God is almighty above him. కానీ ఈ మాట గమనించాలి, మన దేవుడు సర్వశక్తుడు, అన్నిటి మీద శక్తి కలిగిన వాడు. Colossians chapter 2:14, Jesus has crushed the head of Satan. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు సాతాను యొక్క తలను చితకదొక్కే, made him weaponless. నిరాయుధునిగా చేశాడు. Still he is roaming about. అయితే ఇంకా వాడు తిరుగుతూనే ఉన్నాడు. Seeking whom he may devour. ఎవరిని మృంగుదునని తిరుగుతున్నాడు. The thief is the devil is really trying to rob everything from your family. నీ కుటుంబాల్లో నుంచి సమస్తాన్ని వాడు దొంగిలించడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు సైతాన్. That's what Jesus said very nicely, John 10:10. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో యేసు ప్రభు చక్కని మాట చెప్పాడు. The thief does not come except to steal, to kill and to destroy, but Jesus says, I have come that they may have life and they will have it in more abundantly. దొంగతనమును హత్యయు నాశనం చేయుటకు తప్ప మరి దేనికి రాడు. అయితే యేసు ప్రభు అన్నాడు, నేను జీవమును అది సమృద్ధిగా మీకు కలగజేయడానికి వచ్చాను అన్నాడు. You should know your God. నీ దేవుని నీవు ఎరిగి ఉండాలి. You should also know the devil. దయ్యాన్ని కూడా తెలుసుకోవాలి. You should also know that devil is very active. సైతానుడు చాలా చురుకుగా పనిచేస్తున్నాడు అనే అవగాహన నీకు ఉండాలి. He knows your weak point. నీ బలహీనత ఎక్కడుందో వాడికి తెలుసు. And he will come and attack you. అక్కడ వాడు దాడి చేస్తాడు. So you should know the devil is very active. కనుక సైతానుడు చాలా చురుకుగా పనిచేస్తున్నాడని గ్రహించాలి. He can resist the devil, he will flee away. అప్పుడే అపవాదిని ఎదిరిస్తే వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు. James chapter 4:7 says, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, submit to God and resist the devil, he will flee away from you. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు. And Jesus did that. యేసు ప్రభువు ఆ పని చేశాడు. And Matthew chapter 4 and Luke chapter 4, మత్తయి సువార్త 4వ అధ్యాయంలోను లూకా సువార్త 4వ అధ్యాయంలోను that devil tried to tempt the Son of God also. దేవుని కుమారుడైన యేసుక్రీస్తును కూడా శోధించడానికి అపవాది వచ్చాడు. If he dared to tempt the Son of God, what about you and me? వింటున్నారా ప్రియులారా? సైతానుడు దేవుని కుమారుడైన క్రీస్తునే శోధించడానికి వస్తే ఇక మన పరిస్థితి ఏంటి? But Jesus, how did he resist యేసు the devil? ప్రభు ఎలాగ ఎదిరించాడు సాతాన్ని? He resisted the devil through the word of God. దేవుని వాక్యం ద్వారా ఎదిరించాడు. You had to resist the devil through the word of దేవుని God. వాక్యం ద్వారా నువ్వు సాతాన్ని You ఎదిరించాలి. had to say it is written, it's written. ఇది ఇలాగ రాయబడి ఉన్నది అని చెప్పాలి. And you had to know by heart. నీవు వాటిని కంఠస్థ పెట్టాలి. Jesus knew by heart the Deuteronomy. ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తే యేసు ప్రభు మరి ఆ వాగ్దానాలన్నింటిని కూడా వాక్యాలన్నింటిని కూడా ఆయన కంఠస్థం పెట్టి ఉన్నాయి. చూస్తే కాదు, when he came to tempt, he quoted from Deuteronomy. చూడండి, యేసుక్రీస్తు ప్రభు ద్వితీయోపదేశ కాండంలో ఉన్న వాక్య భాగాల్ని ఎత్తిపట్టి చెప్పాడు సైతానుడు వచ్చినప్పుడు. Because he learned, he knows the word of God. ఎందుకంటే దేవుని వాక్యాన్ని యేసు ప్రభు ఆయన ఎరిగి ఉన్నాడు గనుక. You should know some word of God in order to resist the devil. అపవాదిని ఎదిరించాలంటే నీకు కొంచెం వాక్యం నీ మనసులో ఉండాలంటే అది నింపబడి ఉండాలి. That's why I love to learn by heart. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని కంఠస్థ పెట్టడం నాకు చాలా So ఇష్టం. the thief Jesus mentions here is the devil. చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ దొంగ అని చెప్పినప్పుడు అది అపవాది అయిన సాతాను అని గుర్తుపెట్టుకోవాలి. He's a thief, he's a murderer, he's a liar. వాడు దొంగ, అపవాది, వాడు దొంగిలించువాడు, వాడు నరహంతకుడు. He's a liar and father of lies. వాడు అబద్ధికుడు, అబద్ధకములకు జనకుడు. The devil is opposite to God. చూడండి, దయ్యము దేవునికి విరోధిగా ఉంటాడు. The devil intends bad, whereas God intends only good. దేవుడు ఎప్పుడు కూడా మంచినే మన పట్ల చేయడానికి ఇష్టపడితే సాతానుడు ఎప్పుడు చెడు చేయడానికి The ప్రయత్నిస్తాడు. devil wants to steal everything from your life, from your family, but Jesus wants to restore everything. నీ జీవితంలో సైతానుడు ఎప్పుడు కూడా దొంగతనం చేసి నిన్ను నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తే దేవుడు మీకు సమృద్ధి అయిన జీవాన్ని అది సమకూర్చడానికి ఆయన మీకు వస్తాడు. The devil is full of darkness, but Jesus is a light shining brighter than the sun. సాతానుడు చీకటి అయి ఉంటాడు, యేసుక్రీస్తు ప్రభు అయితే సూర్యుని వలె తేజస్సు కలిగిన వాడై ఉన్నాడు. Jesus said, you receive the light of the word in you, then you will become the light of the world. Devil will be gone no more. యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, ఇదిగో వెలుగైన క్రీస్తును గనుక మీరు ఆయన మన హృదయంలో కలిగి ఉంటే ఇక సైతానుడికి స్థలం లేదు. అక్కడ ఆ వెలుగు దగ్గర సైతానుడు ఉండలేడు. The devil is a liar and father of lies, but Jesus is the truth. సాతానుడు అబద్ధికుడు, అబద్ధములకు జనకుడై ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు సత్యమై ఉన్నాడు. That's why you have to wear the belt of truth every day. ప్రతిదినం సత్యం అనే దట్టిని మనం కట్టుకోవాలి. Jesus says, I am the way, the truth and the life. No one can go to the Father or heaven except through me. యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవడు పరలోకములోకి అంటే తండ్రి దగ్గరికి చేరలేరు అని John చెప్పాడు. 14 verse 6. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. Jesus also says in John
John chapter 8, you shall know the truth and truth will set you free. యేసుక్రీస్తు ప్రభు మరొక మాట కూడా చెప్పాడు, సత్యమును మీరు గ్రహించెదరు, ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. Yeah, Jesus is the truth. If you know Jesus, you know the truth and truth will set you free. యేసుక్రీస్తు ప్రభు సత్యమై ఉన్నాడు కదా, ఆ సత్యమై ఉన్న క్రీస్తును గనుక నీవు ఎరిగి ఉంటే ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. So you know, you have seen how the devil is opposite to God. వింటున్నారా? సైతానుడు దేవునికి విరోధిగా వ్యతిరేకిగా ఎలాగ ఉంటున్నాడు. The devil wants to take you to hell, but Jesus wants to take you to heaven. సాతానుడేమో మనల్ని నరకానికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు, దేవుడు మనల్ని పరలోకానికి చేర్చడానికి ఇస్తున్నాడు. The devil is a deceiver, but Jesus is 100% faithful. చూడండి, సాతానుడైతే మోసగాడు, కానీ దేవుడు 100% నమ్మకస్తుడై ఉన్నాడు. Whom do you want to follow? ఎవరిని వెంబడించగోరుతున్నారు? Jesus says, see, God says the word of Deuteronomy chapter 30 verse 19. ద్వితీయోపదేశకాండం 30:19 ప్రభు దేవుడు అంటున్నాడు, see, I have set before you life and death, choose life so that you will live. జీవమును మరణమును నీ ముందు ఉంచి ఉన్నాను, దేని కావాలో నీవు ఎన్నుకోవాలి, కోరుకోవాలంటున్నాడు. What do you want to choose, life or death? జీవమా మరణమా, ఏది కోరుకోగోరుతున్నావు? What do you want to choose, blessing or curse? ఆశీర్వాదమా శాపమా, దేన్ని కోరుకుంటున్నారు? What do you want to choose, light or darkness? చీకటా వెలుగా, ఏది కోరుకుంటారు? What do you want to choose, abundant life or mediocre life? సమృద్ధి అయిన జీవమా సగం సగం జీవితమా, ఏది కోరుకుంటారు? The Lord, follow the Lord faithfully, wholeheartedly, and you will get the 100-fold life. ప్రియులారా, సంపూర్ణంగా పూర్ణ హృదయంతో ఆయనను వెంబడించండి, సమృద్ధి అయిన జీవాన్ని మీరు అనుభవిస్తారు. Love God with all your heart. నీ పూర్ణ హృదయంతో ఆయనను వెంబడించాలి, Not sagam. సగం సగం కాదండి. Jesus says in Revelation that you should neither be cold or hot. ప్రకటన గ్రంథంలో మరి యేసుక్రీస్తు ప్రభు సంఘంతో చెప్తూ అంటున్నాడు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను మరి ఉంటే బాగుండదు, ఉండకూడదు. So either hot or cold. చూడండి, వెచ్చగానన్నా చల్లగానన్నా ఎలాగా ఉండాలి. Do you like lukewarm food? రెండు కాకుండా నులివెచ్చని స్థితిలో ఉంటే నీకు ఇష్టమా? Do you like that kind of food? అలాంటి ఆహారం నీకు ఇష్టమా? This morning I ate appam and chicken. It was little cold. I went and put it in the microwave and made it hot and ate. చూడండి, నేను అప్పం తిన్నాను ఉదయం, కొంచెం అప్పటికి కొంచెం చల్లగైంది. నేను వెళ్ళేటప్పటికి ఆ సమయంలో నేను ఆ చల్లది అలాగే తినలేదు, నేను మళ్ళీ మైక్రోవేవ్ లోకి వెళ్ళి దాన్ని వేడి చేసుకొని తిన్నా. The fire comes inside, you'll be fire for God. వింటున్నారా? నీలోనికి అగ్ని వస్తే ఆ మంట నిన్ను ప్రభు కొరకు మండిస్తుంది. The devil brings you laziness and fear and worry and tension and put you down. సైతానుడు ఏం చేస్తాడంటే మనల్ని సోమరులుగా చేసి ఇక బలహీనపరిచి కృంగదీసి మనల్ని అలాగే ఉంచుతాడు. God's word will lift you up. దేవుని వాక్యం నిన్ను లేవనెత్తుతుంది. God's word will build you up. దేవుని వాక్యం నిన్ను కడుతుంది. God's word is spirit and దేవుని life. వాక్యం జీవము ఆత్మయై ఉన్నది. Brings life into you. అది నీకు జీవాన్ని God's word ప్రసాదిస్తుంది. is like fire. దేవుని వాక్యం అగ్ని వంటిది. It can burn wood. అది ఎలాంటి కర్రనైనా కాల్చేస్తుంది. God's word is like hammer. దేవుని వాక్యం సుత్తే It వంటిది. can break any stony ఎలాంటి heart. రాతి హృదయాన్ని పగలగొడుతుంది. God's word is like mirror. దేవుని వాక్యం అద్దం వంటిది. Do you look at the mirror? అద్దంలో చూసుకుంటారా You మీరు? see, ఇక్కడ బాగలేదు, ఇక్కడ మచ్చ వచ్చింది, this and all. అద్దంలో చూసుకున్నప్పుడు ఎక్కడ మరకలు ఉందో, ఎక్కడ మచ్చలు ఉందో, ఎక్కడ బాగలేదో చూసుకుంటారు. Word of God, you can set right all your organs. దేవుని వాక్యం కూడా నీ పరిస్థితిని అన్నిటిని కూడా సెట్ చేస్తుంది. Read everyday promise, everything about new. చూడండి, సమస్తం నూతనం అని చెప్పే అనుదిన వాగ్దానాలు అనే పుస్తకాన్ని మీరు చూడండి. all the organs, new eyes, new ears, new mouth. శరీర అవయవాల్లో ఉన్న ప్రతి అవయవాన్ని నూతన సృష్టిగా ఎలాగ మార్చగలుగుతుందో అని అద్భుతమైన విషయం రాయబడి ఉంది. Through the word of God, it's like a mirror, you can set right everything. వింటున్నారా? దేవుని వాక్యం మనకు అద్దం వంటిది కనుక మనల్ని మనం సరి చేసుకునే అవకాశం దాని ద్వారా. So don't be without zealous or without any life. Do not be neither cold or hot. రోషం లేకుండా, ఏ విధమైన వెచ్చదనం లేకుండా, ఏ విధమైన పరిస్థితి అంటే ఆసక్తి లేకుండా ఎలాగ నులివెచ్చని స్థితిలో ఉండొద్దు. You should be smart and you should be excellent and చురుకైన వారుగా ఉండాలి, ఆసక్తి కలిగిన వారు ఉండాలి, జ్ఞానం కలిగిన వారుగా ఉండాలి. And also Jesus says, do not lose your first love. యేసుప్రభు అన్నాడు, నీ మొదటి ప్రేమను నీవు విడిచిపెట్టొద్దు. And so many people love, even in married life, beginning everything is so high. చాలా మంది జీవితాల్లో కూడా ప్రారంభంలో పెళ్ళైన కొత్తలో చాలా మంచిగా ప్రేమించుకుంటారు. They dress up nicely, they go out and they enjoy, they chat and every time. చక్కగా మాట్లాడుకుంటారు, మంచి డ్రెస్లు వేసుకొని బయటికి వెళ్తా ఉంటారు, సరదాగా తిరుగుతూ ఉంటారు, షికార్లు చేస్తూ ఉంటారు. I remember when we were married and we were coming by train, both of us, Paul and I. మరి కేవి పాల్ గారు నేను వివాహమైన కొత్త దినాల్లో మరి మేము కలిసి ట్రైన్ లో వచ్చిన ఆ దినాలు నాకు బాగా గుర్తున్నాయి. The way we were sitting like this, one elderly lady asked,
కొత్తగా ఇప్పుడే పెళ్లి చేస్తారా? హిస్టరీ ఆస్ట్. మరి మేమిద్దరం అలాగ వస్తున్నప్పుడు ట్రైన్లో ఒకరి మీద ఒకరు ఆనుకొని అలాగ కూర్చొని ఉంటున్నప్పుడు ఒక పెద్ద ఆవిడ అడిగింది, మరి కొత్త పెళ్ళి అయిందా, న్యూలీ మ్యారీడ్ కపుల్ అని అడిగా. సో ఇట్ ఈస్ లైక్ దట్ ఇన్ ద బిగినింగ్. ఆ ప్రారంభంలో అలాగ ఉంటది. Afterwards, when a child is born, ఆ తర్వాత ఒక బిడ్డ పుట్టిన తర్వాత you come back, I'll go front. నువ్వు వెనక్కి రా, నేను ముందుకు వెళ్తానంట. I'll take the first bus and you take the next bus. నేను ఫస్ట్ బస్కి వెళ్తాను, తర్వాత బస్సులో నువ్వు రా అంటారు. After 2-3 children, you don't even care for each other. ఇద్దరు ముగ్గురు పిల్లలు అయిన తర్వాత ఇక కేరింగ్ కూడా ఉండదు. I have my way, you have your way. ఇక నా పనులు నేను చేసుకుంటాను, నీ పనులు నువ్వు చేసుకో అన్నట్టు. Not be like that even in marriage. ప్రియులారా, వివాహ జీవితంలో కూడా కుటుంబస్తులారా, భార్య భర్తలు అలా ఉండొద్దు. You receive when you remember when you received Jesus. యేసు ప్రభువుని నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించిన దినాలు నీకు గుర్తున్నాయా? Oh, how zealous you were, how happy you were, how much you were praising and you know going to church. సంఘానికి వెళ్ళడం ఎంత ఆసక్తితో వెళ్తారు, ఎంతగా దేవుని స్తుతిస్తారు, ఎంతగా పాటలు పాడతారు, ఎంతగా మరి చురుకుగా పరిచర్యలో పాలు పొందుతారు. Slowly it has come down, parvaledu. ఆ తర్వాత ఇక పర్లేదులే, ఇక ఏం చేస్తాంలే అన్నట్టు. Jesus is telling you, do not lose the first love. యేసు ప్రభు మాట్లాడుతున్నాడు, వింటున్నారా? మీ మొదటి ప్రేమ మీరు విడిచిపెట్టొద్దు. Bible says be wise and walk as the children of light. జ్ఞానము కలిగిన వారై వెలుగు సంబంధుల వలె నడుచుకోమని చెప్పారు. You should follow only good, not evil. చూడండి, చెడును మీరు వెంబడించొద్దు, మంచినే వెంబడించాలి. Rejoice in the Lord always. ఎల్లప్పుడు ప్రభువునందు ఆనందించాలి. Pray without ceasing. ఎడతెగక ప్రార్థన చేయాలి. In everything give thanks to God. అన్ని విషయాల్లో దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. And do not quench the Holy Spirit. పరిశుద్ధాత్మను ఆర్పొద్దు. When you do like this, you receive 100-fold life, you become a victorious child. ఇలాగ చెప్పినప్పుడు, ఇలాగ చేస్తూ ఉన్నప్పుడు జయ జీవితాన్ని నువ్వు కలిగి ఉండే అవకాశం ఉంటుంది. These are the secrets of enjoying abundant life, 100-fold life. సమృద్ధి అయిన జీవాన్ని మీరు అనుభవించడానికి కొరకైన రహస్యాలు ప్రియులారా ఇవన్నీ కూడా. I have a cell phone here. సెల్ ఫోన్ ఉంది అమ్మగారికి. Mobile phone. You also have no. మా దగ్గర కూడా ఉంది కదా. అందరికీ ఉన్నది. అందరికీ ఉంటుంది. So what do we do in the morning? ఉదయకాలం లేచిన వెంటనే మనం ఏం చేస్తాం? I take the charger and charge it. చార్జర్ తీసుకొని దీన్ని ఛార్జింగ్ పెడతా. In 1 hour it will become 100%. ఒక గంట సేపు మనం పెట్టినప్పుడు మరి అది ఫుల్ అయిపోతుంది. When 100% is there, you can use it very nicely. ఉదయకాలం 100% బ్యాటరీ ఛార్జ్ చేస్తే రోజంతా చక్కగా మనం వాడుకోవచ్చు. Always WhatsApp, Facebook, everything. చూడండి, ఫేస్బుక్ వాడొచ్చు, వాట్సాప్ వాడొచ్చు, అన్ని రకాలుగా వాడుకునే అవకాశం. So many calls. చాలా కాల్స్ చేసుకోవచ్చు. And afterwards it will get slowly come down. మెల్లమెల్లగా ఆ బ్యాటరీ తగ్గిపోతా ఉంటది. And then maybe full day it will run. రోజంతా కూడా బ్యాటరీ మంచిగానే ఉంటది. So like that we have to be connected to the Holy Spirit. నేను చెప్పేది ఏంటంటే పరిశుద్ధాత్మతో మనం కనెక్ట్ అయి ఛార్జ్ చేయబడుతున్నాం. We need to charge with the word of God and with prayer. దేవుని వాక్యంతోను ప్రార్థనతోను మన జీవితాల్ని మనం ఛార్జ్ చేసుకోవాలి. That is one first thing you have to do in the morning. ఉదయకాలం మీరు లేచిన వెంటనే చేయవలసిన మొట్టమొదటి కార్యం నీ దేహాన్ని ప్రభువుకు సమర్పించు. I will go take bath and I prepare myself and go to the Lord. నేను వెళ్ళి మరి స్నానం చేసుకొని ప్రభు సన్నిధిలో నేను సిద్ధపరచుకొని వెళ్తాను. And then I connect with the Lord. ఆ తర్వాత ప్రభుతో కనెక్ట్ అవుతా. I ask Father today what do you want me to do? ప్రభు ఈ రోజు నన్ను ఏం చేయమంటావు అని అడుగుతా. And I ask and I take the direction of the Holy Spirit. నేను అడిగి పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు అడుగుతా. This is the secret of enjoying abundant life. ఇది సమృద్ధి అయిన జీవాన్ని అనుభవించడానికి కొరకైన రహస్యం. You begin with the Lord, take the spiritual food. ఆత్మ సంబంధమైన ఆహారాన్ని తినుట ద్వారా నీ దినాన్ని ప్రారంభించు. ప్రారంభించు. Take your breakfast and give physical food. చూడండి, ఆ తర్వాత మనం బ్రేక్ఫాస్ట్ చేసుకొని మన శరీర ఆహారం తింటాం. Maybe after some time the charge will be over. The more you are used by God. దేవుని చేత ఎక్కువ వాడబడుతున్నప్పుడు ఛార్జ్ కొంచెం తగ్గిపోతూ ఉంటుంది కదా. Recharge and recharge. మళ్ళీ ప్రభు దగ్గరికి వెళ్ళి రీఛార్జ్ అవ్వాలి. On reading. దేవుని వాక్యాన్ని చదువుతూ spending time with the Lord. దేవుని సమయాన్ని ఆయన సన్నిధిలో గడపాలి. Quiet time with the Lord. దేవునితో వ్యక్తిగత సమయాన్ని గడపాలి. This way your battery will be full. ఈ రీతిగా మీ బ్యాటరీ కొంచెం ఫుల్ అవుతది. Then you will be abundant life. అప్పుడు సమృద్ధి అయిన జీవనం కలిగి ఉంటావు. Then you will have 100-fold life. నూరంతల జీవనికి వస్తది. How many of you want the 100-fold life? ఎంతమంది నూరంతల జీవితం పొందుకోవాలని ఇష్టపడుతున్నారు? మీ జీవితాలు ప్రభువుకు సమర్పించండి. సర్వశక్తిమంతుడైన దేవా, సమృద్ధి జీవాన్ని అనుగ్రహించే దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీవెంత గొప్ప దేవుడు. మా జీవితాల్లో సమృద్ధి అయిన జీవంతో పాటు ఈ భూలోకంలో నూరంతల ఫలాన్ని మీరు మాకు అనుగ్రహించే దేవుడు అయి ఉన్నావు. మీకు స్తోత్రం. నీ మాటకు విధేయత చూపినప్పుడు, నీ మాటను ప్రభువా మా జీవితంలో అన్వయించుకున్నప్పుడు, మా జీవితంలో మీరు అనుగ్రహించే జీవితాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. దొంగ అయిన సాతానుడు అనేక సార్లు మమ్మల్ని దొంగిలించడానికి, మమ్మల్ని నాశనం చేయడానికి ఎన్ని ప్రయత్నం చేసినప్పటికీ కూడా ప్రభువా నాయనా, చీకటికి వెలుగుకు, దేవునికి సాతానికి మధ్యలో ఉన్న ఎంత వ్యత్యాసం ఉందో అనేకమైన విషయాల ద్వారా ఈ సమయంలో మీరు
మీరు మాతో మాట్లాడారు, మీకు స్తోత్రం. ఈరోజు ఏది కోరుకోవాలో మా ముందు ఉంచి ఉన్నారు, మీకు వందనాలు. జీవాన్ని కోరుకోవడానికి ప్రతి ఒక్కరికి నీ కృప దయచేయండి. శత్రువైన సాతానుడు చేసే ప్రతి శోధన ఆటంకములను తొలగించి జీవాధిపతి అయిన క్రీస్తును వారు వెంబడించుకోవడానికి కొరకు ఆయన జీవాన్ని కోరుకొని జీవపు వెలుగులో నడవడానికి మీరు కృప చూపమని ప్రార్థన చేస్తున్నా. ఒకవేళ వాక్యాన్ని వింటున్న వీక్షిస్తున్న వారిలో ఎవరైనా ఇంకా పాపంలో జీవిస్తూ వెలుగులో లేకుండా చీకటిలో ఉంటే యేసు క్రీస్తు నామములో వారు జీవాన్ని కోరుకొని క్రీస్తును కోరుకొని జీవములో వారు నడుచుదురుగాకని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా మీకు వందనాలు. శత్రువైన సాతాను చేసే ప్రతి పన్నాగం కుయుక్తు యేసు నామములో లయపరచబడి ప్రభువా నీలో వారు సమృద్ధి అనుభవించినట్లుగా ప్రతి ఒక్కరిని దీవించండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత, బలహీనులైన వారికి బలాన్ని మీరు దయచేయండి. కుటుంబంలో నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి. మీ కృపలో వారిని వాడుకొనమని ప్రార్థన చేస్తూ మరొకసారి ప్రభువా తండ్రి నాయన మీ దాసురాలు ఇంకను అభిషేకించి అనేకులకు జీవవాక్యాన్ని ప్రకటించడానికి మీ శక్తి గల అభిషేకం చేత వారిని నింపి వాడుకోనమని ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. God bless you all. దేవుడు మిమ్మల్ని దీవించును. Don't miss the next message. వచ్చే సందేశాన్ని ఎవరు కూడా మిస్ అవ్వద్దండి. తెరిసా పాల్ గారి కలము నుండి వెలువడిన శక్తివంతమైన ఆధ్యాత్మికమైన రచనలను మీకు పరిచయం చేయటకు ఎంతో సంతోషించుచున్నాము. ఇప్పటికే అనేక భారతీయ భాషల్లో తర్జుమా చేయబడి లక్షలాది మంది జీవితాల్లో కుటుంబాల్లో ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్న పుస్తకం ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గూర్చి వ్రాసి ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్
ప్రభు కొరకు ప్రకాశిస్తే, చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం. యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం, ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి, సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభు అయిన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం, ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కనీ విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధాన పరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే సువార్త పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మీరింతవరకు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. వివరాల కొరకు సంప్రదించండి. యూట్యూబ్ ఛానల్లో తెరిసా పాల్ TERESAPAUL లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్గా మీకు అప్డేట్స్ కొరకు, షార్ట్ మెసేజెస్ రిసీవ్ చేయడానికి ఫేస్బుక్లో కూడా, అండ్ ఆల్సో యాప్ కూడా ఉందండి. సో మీరు ఇన్స్టాల్ చేయొచ్చు సేమ్ నేమ్లో, తెరిసా పాల్ నేమ్లో. ఇంకా వెబ్సైట్ అండ్ ట్విట్టర్లో కూడా ఫాలో చేయొచ్చు. అండ్ ప్రార్థన అవసరాల కొరకు 9989124381, ఇంకొక నంబర్ 9248539701, అనదర్ నంబర్ 9704677579. బుక్స్ గురించి మీరు ఈ నంబర్స్కి కాంటాక్ట్ చేయొచ్చు. 9948704080 మరియు 9848122207. వాట్సాప్ ద్వారా మీకు కాంటాక్ట్లో ఉండడానికి ఈ నంబర్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. 9404713880. మా ఆఫీస్ నంబర్ 8185954891 7842237008.
థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగా.